డైరీ సక్సెస్ అవ్వాలనుకుంటే మనం క్వాలిటీ ఎంచుకోవాలండి. క్వాలిటీ బరి జాతి గేదెలను తీసుకున్నాం అనుకోండి, మన రైతులు ఎవరైనా బాగుంటేనే కదా మన డైరీ ఫార్మర్స్ మనం కూడా బాగుండేది. రైతుకి సక్సెస్ అయితేనే మళ్ళా మన దగ్గరికి వచ్చి గేదెలను కొనడానికైతే తనకి అవకాశం ఉంటుంది. తొలిసూరు పడ్డండి, ఇది తొలిసూరు పడ్డండి. ఇది డెలివరీ నిన్న ఉదయం డెలివరీ అయిందండి. చూసుకోవచ్చు, ఆడదోడ పెట్టిందండి. మంచి హెవీ సైజ్ అండి. గేదె కూడా, దూడ కూడా, పడ్డ కూడా మంచి క్వాలిటీ గల పడ్డండి. ఇది రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ విఎల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్న దగ్గర ఒకసారి ఫామ్ లొకేషన్ తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మన ఫామ్ లొకేషన్ ఒకసారి చెప్పండి అన్న. ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం అండి. మనది విఎల్ డైరీ ఫార్మ్ అండి. అన్న ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ కెపాసిటీలు వాడి చెప్పండి అన్న. ప్రస్తుతం మన షెడ్లో అయితే ఇప్పుడు 20 గేదెల వరకు ఉన్నాయండి. మన దగ్గర ముర్రా జాతి, బన్నీ జాతి, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు అయితే 365 రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. ఇట్లా పాల కెపాసిటీ వచ్చేసి రోజుకి 10 నుంచి 16 లీటర్ల పాలిచ్చే గేదెలు అయితే మన డైరీలో ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. అన్నీ కూడా మంచి క్వాలిటీలు ఉన్నాయండి. హెవీ సైజులు ఉన్నాయి, హెవీ మిల్కర్లు ఉన్నాయండి. ఓకే అన్న. ఇది దీని కెపాసిటీ ఎంత అన్న? దీని మిల్క్ కెపాసిటీ వచ్చి రోజుకి ఒక 17 లీటర్ల మిల్క్ కెపాసిటీ అండి. దీన్ని చూసుకోవచ్చు. దీని అట్టర్ గడ చూపించండి అలాగా. ఇది పూర్తిగా మంచి హెవీ క్వాలిటీ గల గేదండి. ఇది ఇంకా ఇది డెలివరీకి ఇంకా ఒక వారం 15 రోజులు అయితే సమయం ఉందండి. మేము ఒక వారం అయితే సమయం ఉంది. దీనికి ఇంకా 15 రోజుల వరకు పడతాకున్నాను. ఈ లూజ్ అంతా కచ్చా లూజ్ అంతా చేసుకుని రావాలండి. అది చేసుకుని వచ్చినట్లయితే ఇది మరీ భారీగా అట్టర్ క్వాలిటీ బాగుంటుందండి. మంచి సైజు కలిగేదండి. నెక్స్ట్ దాని గురించి చెప్పండి. నెక్స్ట్ ఇది మనం రూపాయికాస్ రింగ్ అంటాం కదండి. ముర్రా జాతి గేదెల్లో రూపాయికాస్ రింగ్ అండి. దాని హెడ్ చూపించండి. మంచి క్వాలిటీ గల పడ్డండి. తొలిసూరు పడ్డండి. ఇది తొలిసూరు పడ్డండి. ఇది డెలివరీ నిన్న ఉదయం డెలివరీ అయిందండి. చూసుకోవచ్చు, ఆడదోడ పెట్టిందండి. మంచి హెవీ సైజ్ అండి. గేదె కూడా, దూడ కూడా, పడ్డ కూడా మంచి క్వాలిటీ గల పడ్డండి. ఇది పాల కెపాసిటీ దీని మదర్ మిల్క్ కోసం చెప్పుకోవాలండి. మనం మన పాల గురించి చెప్పుకుంటే దీని మదర్ మిల్క్ వచ్చేసి 18 లీటర్ల పాలు అయిందండి. 18 లీటర్లు అయిందండి. ఇది కూడా మంచి క్వాలిటీ గల పడ్డదోడండి. పెయ్యండి ఇది ఇప్పుడు కూడా ఇది కూడా మురుపాలు అయితే నిన్న 4.5 లీటర్ల పాలు అయితే తీయడం జరిగిందండి. తర్వాత 4 లీటర్ల పాలు తీయడం జరిగింది. 2 తీటలు అయితే తీయడం జరిగిందండి. ఇప్పటికి ఇది కూడా ఒక 12 లీటర్ల తొలిచూరు పడ్డ మీద 12 లీటర్లు పిండే అవకాశం ఉందండి. 12 లీటర్ల గ్యారెంటీగా వద్దండి. ఇది కూడా మంచి క్వాలిటీ గల పడ్డండి. చూసుకోవచ్చు, మీరు ఈ పెయిన్ చూడొచ్చు. తొలిపడ్డలోనే మనకి ఎంత సైజు ఈ బాడీ ఉందంటే మనకి ఇంత పెరుగుతుందన్న. ఓకే అండి, చూసుకోవచ్చు. అన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీలు అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయండి. ఇది వచ్చేసి ముర్రాకి జాఫరాబాదీ క్రాసింగ్ అండి. ముర్రా జాఫరాబాదీ క్రాసింగ్ అన్న. ముర్రా జాఫరాబాదీ క్రాసింగ్ అండి. చూపించండి మీరు దాని హెడ్ చూపించండి. తర్వాత ఇది డెలివరీకి ఇంకా 10 రోజుల సమయం అయితే ఉందండి. ఇది కూడా దీని మదర్ మిల్క్ కూడా 16 లీటర్లు పాలు అయిందండి. దీని మదర్ మిల్క్ వచ్చేసి ఇది మొదటి ఈతలో, ఇది 2వ ఈతలో ఉందండి. సెకండ్ లాక్టేషన్ ఇది 2వ ఈతలో ఉంది. ఇది ముందు ఈతలో అయితే మొదట నెల 15 రోజులు కూడా 4-5 లీటర్లు అయిందండి. తర్వాత అనూహ్యంగా పాలు పెరిగి ఇది 6-7 అలా పిండిందండి. మొదటి నెల 15 రోజులు కూడా 4-5 అయిందండి. తర్వాత 6-7 అయిందండి. ఇది 13 లీటర్లు అయిందండి మొదటి ఈతలో. ఇప్పుడు 2వ ఈత అండి. ఇది కూడా ఒక 16 లీటర్ల పాలు ఈ ఈతలు అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చండి. మనమైతే 16 లీటర్ల అంచనా ఉంది దాని మీద. ఇది వచ్చేసి బన్నీ జాతి గేదె అండి. ఇది కూడా రాత్రి డెలివరీ అయిందండి. ఇది చూసుకోవచ్చు. ఇది మగదోడని అయితే పెట్టిందండి. దూడ సైజు కూడా చూసుకోవచ్చు. గేదెల నుండి చూసుకునే దూడ సైజు కూడా చూడండి. మంచి క్వాలిటీ గల గేదండి. ఇది మురుపాలు అయితే ఒక 5 లీటర్లు అయితే పాలు తీసామండి. ఇది మళ్ళీ తీయాలండి. 2వ తీత అయితే తీయడం జరిగింది. మళ్ళీ నైట్ తీస్తాము సాయంత్రం. ఓకేనా అన్న. రైతులు గేదెలు ఎంచుకునేటప్పుడు ఎలాంటి గేదెలు ఎంచుకోవాలి? అన్ని టాప్ క్వాలిటీలే మన ఫామ్లో ఉంటాయా, లేదంటే కొన్ని ఇలాగా ఉంటాయా? ఏంటంటే ఒకసారి మనం తీసుకొచ్చేటప్పుడు అన్ని మంచి క్వాలిటీ గేదెలు అయితేనే మనం తీసుకొచ్చి షెడ్లో అయితే మనం అమ్మకానికి అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. అండ్ టాప్ క్వాలిటీలు అంటే ముర్రా జాతి ఉంటుందండి, అలాగే బన్నీ జాతి ఉంటుందండి, అలాగే గ్రేడెడ్ ఉంటుందండి. ఏదో క్రాసింగ్ ఎప్పుడన్నా మనం తీసుకొస్తే ఇలాగా క్రాసింగ్ గేదెలను అయితే తీసుకురావడం జరిగింది. అవి కూడా క్వాలిటీ అయితేనే, క్రాసింగ్లో కూడా క్వాలిటీ ఉంటేనే మన షెడ్లో తీసుకొచ్చి మనం అమ్మకానికి అయితే పెట్టడం అయితే జరిగింది. అన్నీ కూడా మన దగ్గర ఎప్పుడు కూడా క్వాలిటీలో ఉంటాయండి. మెయిన్ క్వాలిటీ అండి. రైతు సక్సెస్ అవ్వాలి, డైరీ సక్సెస్ అవ్వాలనుకుంటే మనం క్వాలిటీ ఎంచుకోవాలండి.
ఓకే. క్వాలిటీ బర్రె జాతి గేదెలను తీసుకున్నాం అనుకోండి, మన రైతులు ఎవరైనా బాగుంటేనే కదా మన డైరీ ఫార్మర్స్ మనం కూడా బాగుండేది. రైతుకి సక్సెస్ అయితేనే మళ్ళా మన దగ్గరికి వచ్చి గేదెలను కొనడానికైతే తనకి అవకాశం ఉంటుంది. తనకి ఎప్పుడైతే ఇబ్బంది కలిగాయో, తనకి ఎప్పుడైతే నష్టం వచ్చిందో మన దగ్గర కూడా వచ్చి గేదెలు కొనలేడు, రైతు ఇబ్బంది పడతాడు. అందువల్ల ఏంటంటే మనం క్వాలిటీ గల గేదెలు ఎంచుకుని రైతులకైతే అమ్మడం అయితే జరుగుతుందన్న. అంటే నా వరకు నేనైతే మంచి గేదెలు అయితే ఇవ్వగలుగుతాను. నా షెడ్కి వచ్చినట్లయితే డైరెక్ట్ నా షెడ్కి వచ్చి నా దగ్గర గేదెలు కొనుగోలు చేసే క్వాలిటీ బర్రెలు, మీకు తెలిసినా తెలియకపోయిన వాళ్ళు వచ్చినా కూడా మంచి బర్రెలు ఇవ్వడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. నా వంతు సహకారం నేను అందిస్తాను. మీరు ఎవరైనా గేదెలు కొనవలసిన వాళ్ళు కానీ, కొత్తగా డైరీ ఫామ్ పెట్టాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా నన్ను నేరుగా సంప్రదించి నా దగ్గరికి రండి. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే మీకు అందించడానికైతే నేనైతే సిద్ధంగా ఉన్నాను. అలాగే మన డైరీలో రేట్ల విషయానికి వస్తే 90,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,50,000 వరకు గేదెల ధరలు ఉన్నాయండి. 1,50,000 గేదె అంటే ఒక 16 లీటర్ల వరకు అవుతుందండి, మిల్క్ అవుతుందండి. అదే 90,000, ₹1,00,000, 1,10,000 గేదెలు అంటే 8 నుంచి 10-11 లీటర్లు పాలు అయ్యే అవకాశం ఉంటుందండి. పాలు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం రేటు ఎక్కువ అవుతుందండి. పాలు తక్కువైనా పర్వాలేదు, ఏదో అలా మెయింటైన్ చేద్దాం అనుకున్నట్లయితే 1,10,000, 90,000 ఇలా 1,20,000, 1,30,000 దాకా ఇలా ఉంటాయండి. ఇవి 8 నుంచి 12 లీటర్ల పాలు వరకు అవుతాయి. ఎవరైనా పిండి దగ్గర రొట్టె అనే అంట సామెత కూడా ఉన్నది కదా, దాన్ని బట్టే గేదెని బట్టి, గేదె జాతిని బట్టి రేట్ అయితే ఉంటుందండి. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎవరైనా నేరుగా నన్ను సంప్రదించినట్టయితే మీకు మంచి గేదెలను ఇవ్వడానికైతే నా వంతు సహకారం నేను మీకు సర్వదా అందిస్తానని చెప్తున్నాను. ఓకే అండి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ ఇవ్వడం జరుగుతుందండి. ప్రజెంట్ మన అన్న ఫామ్లో చాలా గేదెలు 20 గేదెల పైన టాప్ క్వాలిటీ గేదెలు సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు. అలాగే మన డైరీలోంచి 3 గేదెలను కొనుగోలు చేసినట్లయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా కూడా మీ ఊరు వరకు, మీ షెడ్ వరకు కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానండి. 3 గేదెల పైన కొనుగోలు చేయాలండి. 3 కన్నా తక్కువ తీసుకున్న రైతులకి డీజిల్ నిమిత్తం తీసుకుని వెహికల్ అయితే నేను ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మీరు వచ్చిన తర్వాత పాడి గేదెలను తీసుకున్నట్లయితే 2-3 పూటలు నా దగ్గరే ఉండి మీరు మిల్క్ అవి చెక్ చేసుకుని అయితే మీరు గేదెలను అయితే తీసుకుని వెళ్ళొచ్చండి. మీరు 3 పూటలు ఉండడానికి ఇక్కడ రూము, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా నేనే మీకు దగ్గరుండి అయితే చూసుకోవడం కూడా జరుగుతుంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు నన్ను సంప్రదిస్తే మీకు పూర్తిగా మిగతా వివరాలు కూడా పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మన షెడ్లో 365 రోజులు కూడా గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి. అన్నీ కూడా మంచి క్వాలిటీలు ఉంటాయి, టాప్ క్వాలిటీలు ఉంటాయండి. ఓకే అండి. అన్న నెంబర్ స్క్రీన్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు.